ఛానల్. ఈరోజు అయితే నేను వచ్చేసిన మన పంప దగ్గరికి. నేనైతే శబరి యాత్రలో అయితే ఉన్నా. ఈరోజు అయితే December 7th. ఇలా ఉందో మన జీవితం రష్ గురించి అవన్నీ నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా. మాదైతే దర్శనం అయిపోయింది. మేమైతే కిందికి వచ్చాం. ఈడున్న స్వాములతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి మనం పంప చూద్దాం. మన ఎలాంటి పరిస్థితి ఉందో. చాలా వాన పడుతుంది అంటున్నారు కదా. ఇక్కడైతే వాతావరణం చాలా మంచిగా ఉంది. ఇంతకుముందు అయితే ఉండే, ఇప్పుడైతే లేదు. చాలా మంచి వాతావరణం అయితే ఉంది. 5 days బ్యాక్ అయితే చాలా వాన పడ్డదని మనకి న్యూస్ ఛానల్ వల్ల మన పేపర్లలో అయితే చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఈరోజు December 7th స్వామి. ఈరోజు అయితే స్వామిలో చాలా మంది లేరు. స్వామిలు అయితే శబరిమల కమిటీ వాళ్ళు అయితే చాలా మంచి ప్లాన్ చేసి అయితే అందరినీ డివైడ్ చేసుకుంటూ పంపిస్తున్నారు స్వామి. వాట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ దిస్? వాట్ ఈస్ పూజాస్? పిండ ప్రధాన్. వాట్ ఈస్ స్పెషాలిటీ? అయ్యప్ప స్వామి का స్పెషాలిటీ. సాత్ మెమరీ. థ్యాంక్ యూ స్వామి. స్వామి ఇక్కడైతే పిండ ప్రదానం అయితే చేస్తారంట వాళ్ళు. ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది కరెక్ట్. ఇక్కడైతే రష్ మనకి చాలా స్వామిలు అయితే కనబడతారు. ప్రజెంట్ చాలా తక్కువ ఉన్నారు. ఇంకా తర్వాత వస్తారు కావచ్చు స్వామిలు అయితే. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చాలామంది రాలే, ఇంకా తక్కువ ఉన్నారు. ఇప్పుడైతే స్వాములతోనైతే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి శరణం స్వామి. శరణం స్వామి. మీ పేరు స్వామి? నా పేరు శ్రీనివాస్ రాయ్ కుమార్, MRF రేవ్ అంటారండి. ఏ నుంచి వచ్చారండి మీరు? మేము నిజామాబాద్, తెలంగాణ జిల్లా, తెలంగాణ డిస్టిక్. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు దర్శనం చేసుకొని వచ్చారు? దర్శనం అయిపోయింది. చాలా రష్ ఉంది ఇక్కడ. అసలు ఇంత పబ్లిక్ ఉంటుంది నేను అనుకోలేదు. జ్యోతి కన్నా ఇక్కడ రష్ ఉంటుంది. ఇక్కడ దేవస్థానం వాళ్ళైతే ఫెసిలిటీస్ సరిగా లేవు. చాలా ఘోరంగా అయితే పరిస్థితి ఉన్నాయి. అయ్యప్పలకు చాలా ఇబ్బందికరంగా అవుతున్నది. దీని గురించి అసలు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ దీని గురించి అసలు పట్టించుకోవాలి. ఇంతమంది అయ్యప్పల భక్తులు వస్తున్నారు కదా. ఇక్కడ ఫెసిలిటీస్ మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. కేరళ గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేదు. పోయిన ఇయర్ కూడా ఇట్లనే ఉండే నా స్వామి, లేకపోతే ఈ ఇయర్ ఎట్లా ఉందా స్వామి? పోయిన ఇయర్ కానీ ఇంకా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే చూడండి, కాలంటే ఎంతోమంది పబ్లిక్ ఏం అసలు ఫెసిలిటీస్ లేవు, ఏం లేవు. చాలా ఘోరమైన పరిస్థితి. దర్శనం కాడ అయితే అసలు పబ్లిక్ పోలీసులు అసలు ఏం కేర్ వేసుకుంటలేరు. అయ్యప్ప భక్తులను చూడకుండా ఘోరమైన పరిస్థితి చూస్తున్నారు ఇక్కడ కేరళ గవర్నమెంట్. మీరు ఎంతమంది ఉన్నారు స్వామి సన్నిధానంలో? మీరు? మేము 25 మంది ఉన్నామండి. ఇక మా కన్నాస్వామి కూడా ఉన్నది ఇక్కడ. ఫస్ట్ టైం వేసుకునే కన్నాస్వామి. నీకు ఎట్లా అనిపిస్తుంది స్వామి దేవుని దర్శనం చేసుకొని? మంచిగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి? నిజామాబాద్ నుంచేనా మీరు? సుభాష్ నగర్. ఏ నగర్? సుభాష్ నగర్. స్వామి స్వామి శరణం స్వామి. స్వామి శరణం. మీ పేరు స్వామి? చంద్రశేఖర్ రెడ్డి. స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచా? మీకు ఎట్లా అనిపిస్తుందండి ఇప్పుడు రావడం? జర్నీ బాగానే ఉంది, హ్యాపీగానే ఉంది. మీరు దర్శనం చేసుకున్నారా స్వామి? లేదు, ఇంకా దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు. వెళ్తున్నారా స్వామి? సరే స్వామి, పైన ఎట్లుందో మీకు తెలుసా? లేదు, కేరళకు ఉన్న కొంచెం కేర్ తీసుకొని కొంచెం సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని కోరిక, అంతే. మీరు ఇటు వరకు వచ్చింది కదా స్వామి, కింద ఎట్లుంది బస్ స్టేషన్లల్లో మీరు చెప్తారు స్వామి? బాగానే ఉంది స్వామి. థ్యాంక్ యూ స్వామి. సంశనం స్వామి. స్వామి ఇక్కడైతే కేరళ ప్రభుత్వం అయితే ఇక్కడ షెడ్ వేసింది. కొంచెంమంది స్వామిలు అయితే చాలా కేర్ తీసుకుంటారని చెప్తున్నారు. కొంచెంమంది స్వామిలు అయితే చాలా మంచిగా ఉంది, పోయినసారి కానీ ఈ ఇయర్ మంచిగా ఉందని కొంచెంమంది స్వామిలు చెప్తున్నారు స్వామి. ప్రస్తుతం శబరిమల పరిస్థితి ఇట్లుంది స్వామి. నేను లైవ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. మాకైతే ఇక్కడ టైం అయితే దొరుకుతలేదు స్వామి. కొంచెం వీడియో రానికి లేట్ అవుతుంది స్వామి. థ్యాంక్ యూ స్వామి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు కంటెంట్ నేను ఇస్తాను స్వామి. మీకు నేను చేసే వీడియోలు మీ వర్క్ చేరుతాయి స్వామి. ప్లీజ్ సబ్స్క్రైబ్.